మంచు మోహన్ బాబు కుటుంబ కలహాల విషయంలో మీడియా ఎక్స్ట్రా చేసిందా? లక్ష్మణ రేఖను దాటి మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందా అంటే కొంతమంది అవునని, మరికొంతమంది కానే కాదు అంటూ సమాధానం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మంచు కుటుంబంలో అగ్గిరాజుకుంది. వారు ఆస్తి తగాదాల విషయంలో తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఆ కుటుంబంలో కలహాలు ఇప్పుడు బయటపడినటువంటి నేపథ్యంలో ఆ కలహాలలో ఇప్పుడు మీడియా తలదూర్చి అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మొన్న జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో అసలు మీడియా తప్పే లేదు అంటూ మరికొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, అసలు మొన్న మంచు మోహన్ బాబు గారు ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ దాడిలో మోహన్ బాబు గారిది తప్ప లేదా మీడియా జర్నలిస్ట్ తప్ప అంటే ఏం చెప్తారు? ఆ విజువల్ చూస్తే క్లియర్గా మోహన్ బాబు గారు తన సమయాన్ని కోల్పోయి ఆ జర్నలిస్ట్ మీద చేసుకున్నారు, దాడి చేశారు. ఒకటేంటంటే ఫస్ట్ బేసిక్గా ఒకళ్ళ మీద దాడులు చేయటం, భౌతిక దాడి చేయటం అనేది నేరం. అవును. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళారు మీడియా వాళ్ళు, ఆయన వర్షం తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇష్టం లేదు, నేను మాట్లాడను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. అప్పటికి వెళ్ళకపోతే పక్కన పోలీసులు ఉన్నారు కదా, చెప్పాలి వాళ్ళని పంపించేసేయండి అని. ఆయన పొమ్మంటే పోకుండా జర్నలిస్టులు అయితే ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ పోలీసులు పంపించేయాలి. ఇది జరగాలి. అది జరగకపోగా ఆయన ఏం చేశారు, లోగో లాగేసుకున్నారు. లోగో లాగేసుకుని ఆ లోగో తోటి ముఖం మీద కొట్టారు. ముఖం మీద కొడితే అతనికి రంజిత్ అనేటువంటి విలేకరికి ప్రాణాపాయం ఏర్పడి లాస్ట్కి యశోద హాస్పిటల్లో చేరితే అతను 3 గంటల పాటు సర్జరీ చేశారు. 3 hours సర్జరీ చేస్తే సెట్ అయిందా లేదని ఇప్పుడే చెప్పలేమని చెబుతున్నారు హాస్పిటల్లో. అంటే ఏ స్థాయిలో కొట్టాడు అతను? అసలు దాడులు చేయటం ఏంటి? నాగరిక సమాజంలో భౌతిక దాడులు దిగటం ఏంటి అసలు? అందుట్లో మోహన్ బాబు గారు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. ఆయన సమయం పాటించాలి కదా. ఆయన ఆ విధంగా భౌతిక దాడులు చేస్తే నేరం కదా, అది హత్యా నేరం. అసలు ఈ పాటికి ఎప్పుడో ఆయన అరెస్ట్ చేయాలి. అసలు వాస్తవంగా అయితే అత్యాయత్న కేసు పెట్టారు ఆయన మీద. అత్యాసనం కేసు పెట్టారు. ఆ కేసుకు తగిన విధంగా చట్టం తన పని తాను చేసుకోవాలి కదా. ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయాలి. ఆయనకేదో బాగలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన ఏదో టెస్టులు చేయించుకుంటున్నారు, అది ఓకే, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. బట్ ఆ ఎపిసోడ్ చూస్తే ఆయన మాత్రం ఖచ్చితంగా తప్పు ఉంది. ఇక రెండో వర్షన్ ఏంటి, మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. మీడియానే ప్రైవేటు ఎపిసోడ్లో జోక్యం చేసుకుంది అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. అయితే ఈ వర్షన్ని మనం ఎలా చూడాలి? మీడియా ఎందుకు వెళ్ళింది అక్కడికి, మోహన్ బాబు ఇంటికి ఎందుకు వెళ్ళింది? మనోజ్ కంప్లైంట్ చేశాడు పోలీసులకు కంప్లైంట్ చేసి, సహజంగా పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళకి బాగా క్లోజ్గా ఉండేటువంటి జర్నలిస్టులకి సమాచారం ఇస్తూ ఉంటారు. అది కొన్నిసార్లు అన్అఫిషియల్గా జరుగుతుంటుంది, కొన్నిసార్లు అఫీషియల్గా కూడా జరుగుతుంటుంది. అది సహజంగా మిగతా మిత్రులు అందరితో షేర్ చేసుకుంటారు. అక్కడ ఏదో గొడవ జరుగుతుందని చెప్పి అందరికి వెళ్తారు. అలా వెళ్ళారు వాళ్ళు. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు కదా. ఈయన మంచు మనోజ్ కంప్లైంట్ చేశాడు. తర్వాత నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించమని చెప్పి మోహన్ బాబు కోరాడు పోలీసులు. కోరితే పోలీసులు వెళ్ళారు కదా. పోలీసులు వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళతో పాటు వెళ్ళటం నేరమా? లక్ష్మణ రేఖ దాటిందని చెప్పి అంటున్నారు. ఎలా దాటిందని అనుకోవాలి? మీరు కంప్లైంట్ చేయకుండా ఉంటే ఇది కుటుంబ వ్యవహారం, 4 గోడల మధ్య నడుస్తున్న వ్యవహారం, మీకే సంబంధం అనొచ్చు. మీరు కంప్లైంట్లు చేసి పోలీసు రక్షణ కోరినప్పుడు ఖచ్చితంగా అది పబ్లిక్ ఇష్యూ అవుతుంది. మీరు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి ఎక్కారో అప్పుడు పబ్లిక్ ఇష్యూ అవుతుంది. పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు డెఫినెట్గా మీడియా జోక్యం చేసుకునేదానికి అవకాశం ఉంది. లక్ష్మణ్ రేఖ దాట్లా ఉంది. అంటే మీడియా జోక్యం చేసుకునేదానికి మీడియాకు హక్కు ఉంది. కానీ
ఎవరు బెడ్రూమ్లోకి పడితే వాళ్ళ బెడ్రూమ్లోకి మైకులు పెట్టుకొని వెళ్తారా, ఎవరి ఇంట్లోకి పడితే వాళ్ళ ఇంట్లోకి పర్మిషన్ లేకుండా మైకులు పట్టుకొని వెళ్తారా అంటూ కూడా కొంతమంది వారించేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు. బెడ్రూమ్లోకి వెళ్ళారు, ఎవరు బెడ్రూమ్లోకి వెళ్ళారు పర్మిషన్ లేకుండా? ఎందుకు వెళ్తారు? మీడియా వాళ్ళకి ఏం పని లేదా? వీళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుందని చెప్పి చూడటమేనా పని మీడియాకి? మీడియాకి చాలా సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి, విధానపరమైనటువంటి లోపాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరి బెడ్రూమ్లోకి ఎవరు వెళ్ళరు. ఒక సెలబ్రిటీ అయి ఉండి ప్రజా సొమ్ముతోటి నువ్వు జీవనం సాగిస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీ మీద ఒక నిఘా ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల జోలికి ఎవరికి వెళ్ళరు కదా. ఇప్పుడు ఎవరెవరు ఫామ్ హౌస్లోనే ఏం జరుగుతుందో అని చెప్పి రోజు నిఘా పెట్టి కెమెరాలు పెడుతున్నారా? ఎప్పుడు నిఘా పెడితే ఎప్పుడు ఫామ్ హౌస్లోకి ఎంటర్ అవుతారు? పోలీసులు ఎంటర్ అయ్యి అక్కడ ఏదో రేవ్ పార్టీ జరుగుతుందనో లేకపోతే డ్రగ్స్ పార్టీ జరుగుతుందని చెప్పి పోలీసులు ఎంటర్ అయితే అప్పుడు మీడియా వెళ్తారు. లేదా మీడియా పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి దాడులు చేస్తారు. ఇది జరిగేది. మీడియా ఎప్పుడైనా స్టింగ్ ఆపరేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. స్టింగ్ ఆపరేషన్ ఎవరి మీద చేశారు? ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గవర్నర్గా ఎన్డీ తివారీ ఉన్నారండి. ఎన్డీ తివారీకి రాజ్భవన్లో కెమెరా పెట్టి ఆయన రాసలీలను బయట పెట్టారు. అది తప్పెలా అవుతుంది? ఆ బయట పెట్టిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకు? రాజ్భవన్ అనేది ప్రజా సంపద. గవర్నర్ అనే అతను ప్రజల ఆస్తి, ప్రథమ పౌరుడు ఆయన, రాష్ట్ర ప్రథమ పౌరుడు. రాష్ట్రం కుటుంబం అనుకుంటే కుటుంబానికి పెద్ద ఆయన. కుటుంబ సభ్యులు ప్రశ్నించరా? ఆయన తప్పు చేస్తే? ప్రైవేట్ ఎలా అవుతుంది? అది ప్రైవేట్ లైఫ్ కాదు అది. వన్స్ నువ్వు జీతం తీసుకున్నావు, నెల నెల జీతం తీసుకుంటున్నావు అని అంటే నువ్వు ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలి. నువ్వు ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగి ఒక ప్రమాణ పత్రం రాస్తారు. ఆ ప్రమాణ పత్రం చదివితే తెలిసిద్ది వీళ్ళకి ఆ ప్రమాణ పత్రంలో ఏముంది అని. వన్స్ నువ్వు నెల ప్రజా సొమ్ముని ఎప్పుడైతే శాలరీ కింద తీసుకుంటున్నారో ఆ రోజు నుంచి నీకు ప్రైవేట్ లైఫ్ అనేది ఉండదు. ఇంకో కండిషన్ కూడా ఉంటుంది ప్రమాణ పత్రంలో. నువ్వు గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళేటప్పుడు నిష్టానుసారంగా నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయని చెప్పి పట్టుకొని జేబులో పట్టుకొని పోవడానికి లేదు, ప్రైవేట్ వ్యక్తుల మాదిరిగా ఏ ఎంప్లాయీ కూడా. అలాగే సెలబ్రిటీస్ కూడా. ఎవరు సెలబ్రిటీ? సెలబ్రిటీ అంటే ఎవరు అనే దానికి ఒక నిర్వచనం. ఇప్పుడు వాళ్ళు ప్రజా జీవితంలో ఒక ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని సెలబ్రిటీస్గా ఉంటారు. ఇప్పుడు సెలబ్రిటీస్ మరి మా సెలబ్రిటీస్ మాకు ప్రైవేట్ జీవితాలు ఉండొచ్చు కదా అని అంటే నువ్వు సెక్యూరిటీ తీసుకో మాకు. నువ్వు ఎందుకు సెక్యూరిటీ తీసుకుంటున్నావు? సెక్యూరిటీ వాళ్ళు ప్రజా సొమ్ముతోటి ఉన్నారు. వాళ్ళు ప్రజా సొమ్ము నెల నెల జీతాలు తీసుకున్నారు. డిఏలు అందరు అన్నీ తీసుకుంటున్నారు కదా. వాళ్ళు నీకు సెక్యూరిటీ ఇస్తున్నారు. నువ్వు వాళ్ళ సెక్యూరిటీలో ఉన్నావు కాబట్టి నువ్వు పబ్లిక్ ప్రాపర్టీ. యు ఆర్ నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ. నువ్వు సెక్యూరిటీ తీసుకున్న ప్రతి వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ అనండి. సెక్యూరిటీ తీసుకోమాకండి. అప్పుడు మీ ఇష్టం వచ్చి చేసుకుని. ఇప్పుడు అనేక మంది ప్రజలు ఉన్నారండి, కొన్ని కోట్ల మంది. వాళ్ళు ఏదేదో ప్రైవేట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా. ఎవరిని పట్టించుకుంటున్నారు? నువ్వు ఎప్పుడైతే పబ్లిక్ ప్రాపర్టీ అవుతావో అప్పుడు మీడియా కూడా ఎంటర్ అవుతుంది. నువ్వు సెలబ్రిటీగా ఉండదలుచుకున్నావా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. సెలబ్రిటీగా ఉన్నప్పుడు నువ్వు పబ్లిక్ ప్రాపర్టీ అవుతావు. నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు, నా ప్రైవేటు అని అంటే నీకు పబ్లిక్ ప్రాపర్టీ కాదు. సెలబ్రిటీ హోదా ఎవరు కల్పించారు? ప్రజలు ఇచ్చినటువంటి జీతాలతో బతుకుతున్నటువంటి వాళ్ళు ఇచ్చే సెక్యూరిటీతో నువ్వు బతుకుతున్నావు అంటే నువ్వు పబ్లిక్ ప్రాపర్టీ కింద ఉన్నావు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఒక సునిశ్చితంగా మనం విశ్లేషణలోకి వెళ్తే లక్ష్మణ్ రేఖను మంచు మోహన్ బాబు ఎపిసోడ్లో వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లోకి ఎవరు తలదూర్చలేదు. వాళ్ళే గొడవలు పడి పోలీస్ స్టేషన్కి ఎక్కితే పబ్లిక్ ఇష్యూ అయింది. అది పబ్లిక్ న్యూసెన్స్ కింద అయిపోయింది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అది కుటుంబ వ్యవహారం కాదు, పబ్లిక్ న్యూసెన్స్ లాగా అయిపోయింది. ఆ న్యూసెన్స్ చేస్తుంది న్యూస్ ఛానల్స్. న్యూస్ ఛానల్స్ నువ్వేంటావు? మీరే పోలీస్ స్టేషన్కి వచ్చారు. వన్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు కేసులు పెట్టుకున్న తర్వాత అది పబ్లిక్ ఇష్యూ అవుతుంది. ప్రైవేట్ ఇష్యూ ఎలా అవుతుంది? మీరు 4 గోడల మధ్య పరిష్కరించుకుంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. మీరు 4 గోడల మధ్య కొట్టుకోండి, ఏదైనా చేసుకోండి, ఎవరు అడగరు. ఇలా మీడియాని ఇప్పుడు ఒక కోణం నుంచి చూస్తే ఇప్పుడు ఎవరికో టీవీ 9 అంటే పడదు, లేదా ఈనాడు అంటే పడదు, కొంతమందికి సాక్షి అంటే పడదు. ఆ కోణం నుంచి చూస్తే మీడియా హద్దుదారింది అనిపిస్తుంది. కానీ మోహన్ బాబు గారు చేసింది 100కు 100% తప్పు. మీడియా మీద దాడి చేయటం అనేది ఆ గతంలో కూడా ఆయన కనబట్టుకుని వెళ్ళారు ఎక్కడికో. తప్పు కదా సమాజంలో. పౌర సమాజంలో ఉంటూ నేను ఆటవిక రాజ్యం చేస్తాను,
ఆటవికంగా వ్యవహరిస్తానంటే అది చెల్లదు ప్రజాస్వామ్యంలో. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.